చిలకమ్మ శ్రీవల్లి ఉండారు కదా, వాళ్ళు నేరుగా వెళ్లి స్వీట్స్ తీసుకుని ఆశ్రమానికి వచ్చేస్తారు. అందరం కలిసే వెళ్తున్నాం కదా పిన్ని, మళ్ళీ వాళ్ళని సెపరేట్ గా పంపి తీసుకురమ్మని చెప్పడం ఎందుకు? వాళ్ళాగేది మనమే ఆగుదాం. యో అబ్బే, మనం పోయే దారిలో మంచి స్వీట్ షాపులు ఏడుండాయి? మంచి షాపులు కావాలంటే మళ్ళా సిటీ దాకా పోవాలా. అందుకే వాళ్ళు పోయి వస్తారని చెప్తా ఉండా. అయినా వాళ్ళని ఎందుకు పంపొద్దంటున్నారు? పని వాళ్ళున్నది మన పని చేసి పెట్టడానికే కదా. ఏం చిలకమ్మా, మీరిద్దరు వెళ్లి స్వీట్స్ తీసుకొని ఆశ్రమానికి రావటానికి ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మగారు, పోతాను. మంచిది. బయటికి పోయి డ్రైవర్ కి చెప్పి చిన్న కారు తీసుకొని పోండి. సరే అమ్మా. ముందు స్వీట్స్ అన్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరినీ వేరుగా పంపించాలని చూస్తున్నారు. ఖచ్చితంగా అత్తయ్య కోసం వీళ్ళేదో ప్లాన్ చేశారు. ఒక్క నిమిషం శ్రీవల్లి, ఒక్క నిమిషం శ్రీవల్లి, ఒక్క నిమిషం శ్రీవల్లి. నేను కూడా మీతో పాటు వస్తాను. వదినా, మీరంతా ఆశ్రమానికి వెళ్ళిపోండి. నేను శ్రీవల్లి వాళ్ళతో పాటు వెళ్లి స్వీట్స్ తీసుకొస్తాను. నువ్వా? వాళ్లతో నువ్వెందుకు పోవడం అమ్మి? వాళ్ళు పోయేస్తారులే, మనము ఆశ్రమానికి పోదాము. ఏ అత్తయ్య, నేను వాళ్ళతో పాటు ఎందుకు పోకూడదు? వీళ్ళు మాత్రమే స్వీట్స్ కి ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే అక్కడ జరుగుతుంది మీ అమ్మ ఫంక్షన్ కాబట్టి. ముందు పోయి అన్ని చేసుకోవాల్సింది నువ్వే కాబట్టి. అక్కడ పనులన్నీ వదిలేసి ఊరి మీద పడి నువ్వు తిరుగుతూ ఉంటే మా అమ్మ ఫంక్షన్ ఎలా జరిగినా పర్వాలేదు అనుకుంటే వాళ్లతోని వెళ్ళి గెస్ట్ లాగే నువ్వు కూడా ఫంక్షన్కి రా. అంటే వీళ్ళకి ఏ స్వీట్స్ తీసుకురావాలో, ఎంత క్వాంటిటీలో తీసుకురావాలో తెలియదు కదా, అందుకే నేను కూడా వెళ్తానంటున్నాను. అయినా అంత టైం ఏం పట్టదులే అత్తయ్య, మేం ఫాస్ట్ గా వచ్చేస్తాంలే. ఇంట్లో ఇంతసేపు డిస్కషన్ చేసే బదులు మనం స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. జగదాత్రి, నిషిక చెప్పింది నిజం. నువ్వు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు చూసుకో. నేను శ్రీవల్లి వాళ్లతో స్వీట్స్ తీసుకొని వచ్చేస్తాను. మళ్ళా నువ్వెందుకమ్మి? సరే వదినా, మీరు వాళ్ళతో వెళ్ళండి. ఇక వెళ్దామా? పదండి. అమ్మీ, కౌశికి వాళ్లతో పోతానంటే ఏటికి సరే అన్నావో? ఆల్రెడీ జగదాత్రికి మన మీద డౌట్ వచ్చింది, అందుకే వాళ్ళతో వెళ్తానని పట్టుపట్టింది. ఇప్పుడు వదినని కూడా వద్దని అంటే అప్పుడు అందరికీ డౌట్ వస్తుంది. కరెక్టే అమ్మీ. సరేలే, కౌశికి ఉన్నా కూడా ఏం చేస్తుంది? రౌడీలను చూసి భయపడి పక్కకెళ్ళిపోతాది. అంతే మరి, పదండి. ఏమైంది దాత్రి? పిన్ని వాళ్ళని అంత డౌట్ గా చూస్తున్నావు? వాళ్ళిద్దరేదో ప్లాన్ చేశారనిపిస్తుంది కేదార్. అందుకే అత్తయ్యని శ్రీవల్లిని సపరేట్ గా పంపించాలని చూస్తున్నారు. అయితే పిన్ని మీద వాళ్ళకి అనుమానం ఇంకా పోలేదన్నమాట. లేదు కేదార్. సర్లే, అక్క వెళ్తుంది కదా దాత్రి, భయపడి వాళ్ళు ప్లాన్ ని క్యాన్సిల్ చేస్తారు. పద. ఎవరు మీరు? నమస్తే మేడం, నా పేరు ప్రమిళ. మేము ఉమెన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి వస్తున్నాం. జగదాత్రి గారితో మాట్లాడడానికి వచ్చాం. జగదాత్రి గారు? నేనేనండి, చెప్పండి. లేట్ ఇన్స్పెక్టర్ కావ్య మా అమ్మేనండి. మేం ప్రతి ఇయర్ ఉత్తమ మహిళగా ఒకరిని గుర్తించి వారికి అవార్డు ఇస్తాం మేడం. మీ మదర్ కావ్య గారి గురించి, ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ రోజుల్లోనే భయం లేకుండా చేసిన సాహసాల గురించి తెలుసుకున్నాం. ఈ ఇయర్ అవార్డుని ఆవిడకివ్వాలని నిర్ణయించుకున్నాం. మా అమ్మకి అవార్డు ఇస్తున్నారా? అవునండి. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు. ఏ అమ్మి, ఆ కావ్య గురించి ఇన్ని తెలుసుకునుండావు? ఆ అమ్మి ఒక హంతకురాలని, అవినీతి పర్రాలని తెలుసుకోలేదా?
అసలు ఆ అమ్మి ఎట్టా చచ్చిపోయి ఉండదో ఎందుకు చచ్చిపోయి ఉండదో కనుక్కొని ఉండవా అమ్మి? పిన్ని ప్లీజ్, మీకు తెలిసి తెలియకుండా అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడకండి. 25 ఏళ్ల ముందు జరిగిందేంటో తెలియని ఎవరికి కావ్య అత్తయ్య గురించి మాట్లాడే అధికారం లేదు. మీ దగ్గర పెన్ పేపర్ ఉందా? ఉంది మేడం. ఎందుకు? అదే, ఇలా మర్డర్లు చేసిన ఆడవాళ్లు, క్రిమినల్ పనులు చేసిన వాళ్ళ లిస్టు చెప్తాను. వాళ్ళింటికి కూడా వెళ్ళి ఇలానే అవార్డు ఇస్తున్నామని చెప్పండి. నిషి నిషి ప్లీజ్ మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడుకో. అరే, ఏదో తోటి మహిళగా నా వంతు సాయం నేను చేస్తున్నాను తప్ప. ఏ అమ్మి, మీరు కూడా ఇట్టా ఎవరికి పడితే వాళ్ళకి అవార్డులు ఇచ్చుకుంటూ పోతే మీకు మాట చేయదు? దాని గురించి మీరేం బాధపడకండి మేడం. మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకునే వచ్చాం. కావ్య గారు డిపార్ట్మెంట్ ని మోసం చేశారని మీరంటున్నారు. డిపార్ట్మెంట్లో ఉన్న చాలా మంది పెద్ద ఆఫీసర్స్ తో మాట్లాడితే అందరూ ఆవిడ గొప్పతనం గురించి, ధైర్య సాహసాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు విన్నాక అసలు ఇలాంటి మహిళనే కదా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇన్ని రోజులు ఇలాంటి ఆవిడికి ఎందుకు అవార్డు ఇవ్వలేకపోయామా అని మేమందరం బాధపడ్డాం. జగదాత్రి గారు, మీరు మీ మదర్ పేరు మీద ఆశ్రమం పెట్టాలనుకున్నారని, దానికి మినిస్టర్ తాయారు అడ్డుపడి ఆవిడ పేరు పెట్టారని తెలిసింది. ఈ కావ్య పేరు ఈ అనాథాశ్రమానికి ఉండకూడదు. ఎంతో మంది అనాథలకి ఆసరాగా ఉంటున్న ఆ ఆశ్రమం తాయారు లాంటి క్రిమినల్ పేరు మీద ఉండకూడదని మేం ఆశ్రమం వాళ్లతో మాట్లాడి ఆశ్రమాన్ని మీరు కోరుకున్నట్టుగా మీ అమ్మగారి పేరు మీదకి మార్చబోతున్నాం. అవునా? చాలా థ్యాంక్స్ అండి. అసలు మీరు ఎవరో ఏంటో ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా ఆ దేవుడే మిమ్మల్ని పంపించి మా అమ్మకి దక్కాల్సిన గౌరవాన్ని దక్కేలా చేస్తున్నాడు. అవునండి, మీరు చేస్తున్న ఈ పని వల్ల